నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు టార్గెట్ చేశారు. అరవింద్ జాతీయ స్థాయి నేతలతో టచ్ లో ఉండడం కొంతమంది నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ కమలం పార్టీ నాయకులకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు మధ్య అంతర్గత పోరు జరుగుతోందా? ఇంతకీ ఎంపీ ధర్మపురి అరవింద్ తో రాష్ట్ర బీజేపీ నేతలకు ఎందుకు పొదగడం లేదు? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఓడించి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. పార్లమెంటు ఎన్నికల ముందు వరకు కేవలం నిజామాబాద్కే పరిమితమైన ఆయన పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. పార్లమెంటు పోరులో ప్రతిష్టాత్మక నిజామాబాద్లో విజయంతో ఎంపీ అరవింద్ పార్టీకి ఊపు తెచ్చాడని భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు హైదరాబాద్లో రాష్ట్ర పార్టీ నాయకత్వం కీలక మీటింగ్ నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో అత్యంత కీలకమైన నాయకుడొకరు నిజామాబాద్లో అనవసర రాజకీయాలు చేస్తున్నామంటూ అరవింద్ని గెటౌట్ అన్నాడట. దీంతో ఒక్కసారిగా తీవ్ర మనోవేదనకు గురైన అరవింద్ తన సన్నిహితుల దగ్గర ఆవేదన పంచుకున్నారట. తనను కావాలనే టార్గెట్ చేశారని ఆయన వాపోయారట. అయితే ఎన్నికల్లో సీఎం కుటుంబాన్ని ఖంగు తినిపించి నిజామాబాద్లో విజయం సాధించిన అరవింద్పై పలువురు నేతలు అక్కసు వెళ్లగక్కారట. జాతీయ స్థాయి నేతలతో అరవింద్ టచ్లో ఉండటం, అదే టైంలో జాతీయ స్థాయి బీజేపీ నేతలంతా అరవింద్కు ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. ఇటు సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడించి దేశవ్యాప్తంగా పేరు సంపాదించడంతో పార్టీలోని కొందరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో తిరుగులేని సీఎంగా ఉన్న కేసీఆర్కే షాక్ ఇచ్చేలా ఆయన కూతురు కవితపై అరవింద్ విజయం సాధించారు. పార్లమెంటు పోరులో ప్రతిష్టాత్మక నిజామాబాద్ విజయంతో పార్టీకి ఊపు తెచ్చాడని భావిస్తున్న అరవింద్కు ఎన్నికలకు ముందు పార్టీ పరంగా మద్దతు ఇవ్వాల్సింది పోయి అవమానించేలా పార్టీ చేసిందనే చర్చ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన ఆ నోటా ఈ నోటా నాని ప్రస్తుతం ఢిల్లీ వరకు చేరిందని అంటున్నారు. ఇక ఢిల్లీలోని పార్టీ పెద్దలు తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా ఎదుగుతున్న ధర్మపురి అరవింద్ విషయంలో జరిగిన దానిపై పార్టీలో ఆరా తీస్తున్నారట. ఆయనను అవమానించి గెటౌట్ అన్న నేత ఎవరు, ఎందుకు అలా ప్రవర్తించారు అన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారట. అయితే ప్రస్తుతం పార్టీలో రాష్ట్ర ముఖ్యులతో సంబంధం లేకుండా జాతీయ అగ్ర నాయకత్వంతో నేరుగా సంబంధాలు కొనసాగిస్తున్నారని అరవింద్పై గుర్రుగా ఉన్నారట రాష్ట్ర బీజేపీ నేతలు. అయితే కొంతమంది నేతలు అరవింద్ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అనుచరులు అంటున్నారట. ఒకవైపు ఎంపీ అరవింద్ విషయంలో కేంద్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే చర్చలు జరుగుతున్నాయట. మరోవైపు రాష్ట్ర నాయకులకు అరవింద్కు మధ్య అంతర్గత పోరు తీవ్ర స్థాయిలో కొనసాగుతుందని వార్తలు వస్తున్నాయట. మొత్తం మీద ఎంపీ అరవింద్ రాష్ట్ర నాయకుల మధ్య అంతర్గత పోరు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి అంటున్నారు.